రైట్ మిత్రమా, ఒకసారి ఒక చిన్న సమాచారం మీకు ఇద్దామని, ఇప్పుడే తెలిసిన సమాచారం. రైట్, ఒకటే నిమిషం క్లోజ్ చేద్దాం. మిత్రులారా, మొట్టమొదట క్లాస్ ఈరోజు ప్రారంభించగానే నిన్నటి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఒక చిన్న మాట క్లారిటీ ఇచ్చినాం. ఎస్ఎన్ఎస్ వేదికగా మొట్టమొదట స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు జరుగుతాయి, ఆ తర్వాత ఎస్జిటి పరీక్షలు జరుగుతాయి. ఇప్పుడే జస్ట్ ఒక అర్ధగంట ముందు వచ్చిన సమాచారం ఏంటి అంటే, అర్ధగంట ముందు వచ్చిన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్కి అందిన సమాచారం, ఎస్జిటి పరీక్షలు అనేవి జూన్ 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయి అని ఒక చిన్న సమాచారం వచ్చింది మిత్రమా. ఎస్జిటి పరీక్షలు జూన్ 17 నుంచి 21 వరకు జరుగుతాయి. 17, 18, 19, 20, 21 5 రోజుల పాటు జరుగుతున్నాయి. ఉదయం సాయంకాలం సెషన్స్ లో జరుగుతాయి. ఇప్పుడే అరగంట క్రితం వచ్చింది సమాచారం. నిన్న వచ్చిన సమాచారం కూడా చాలా మందికి ఇది ఫేక్ అన్నట్టు ఎక్కువ మంది స్టాంప్ వేశారు. బట్ అక్కడ కన్ఫర్మేషన్ ఏంటంటే ముందు స్కూల్ అసిస్టెంట్ జరుగుతాయి, తర్వాత ఎస్జిటి జరుగుతాయి. అంటే ఎస్జిటి తర్వాత జరిగితే ఏం లేదు, జరగాలని ఎందుకు కోరుకుంటున్నామంటే ఎలాగో విపరీతమైన సిలబస్ ఉంది, 10 రోజులు పెరిగితే కొంచెం స్పీడ్గా పరిగెత్తామని. కానీ ఇప్పుడే ఒక అర్ధగంట క్రితం వచ్చిన సమాచారం, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్కి అందిన సమాచారం. ఇప్పుడే చైర్మన్ గారు ఫోన్ చేసే విషయం చెప్పారు. జూన్ 17 నుంచి 21 వరకు ఎస్జిటీలు జరిగే అవకాశం ఉంది అని. రైట్, మాక్సిమం ఇలాగే అయిపోవాలని కోరుకుందాం. సో ఇలా కనుక జరిగిందంటే దాదాపు 11 రోజుల సమయం మనకు దొరికినట్టే. ఇంకా ఎవరికైనా 20, 21 పడిందంటే ఇంకొంచెం ఎక్కువ టైమే దొరుకుతుంది. ఏది ఏమైనా ముఖ్యంగా 6వ తేదీని టార్గెట్గా చదవండి. ఇంకొక 10 రోజులు ఉంటే దాన్ని అనుకూలంగా చేసి మలుచుకొని ప్రయత్నించండి.